అలాగే ఎవరో మెడికల్ సీటుకు సంబంధించి నాకు అత్యంత సన్నిహితుడికి ఇచ్చాడు, నా ఆశీస్సులు ఉన్నాయని ఇంకొకటి ఏదో వచ్చింది ₹1,00,00,000 ఇంకెవడో భూములు ఎక్కడో 100 కోట్ల భూములు ఎవరో ఇచ్చేశారు, వాటన్నిటిలో నా హ్యాండ్ ఉంది, నాకు దగ్గర వాళ్ళు ఎవరో ఉన్నారని మళ్ళీ అది కూడా వచ్చింది. చాలా వాటికి ఎందుకు రియాక్ట్ కావట్లేదంటే మన దాని మీద ప్రతి దాని మీద రియాక్ట్ కావాలనే వాళ్ళు కోరుకుంటుంటారు. వాటన్ని వీట అవుతుంటే అసలు ఇష్యూస్ నుంచి పక్కకు పోతుంది అనేది ఒకటి. అండ్ దాంట్లో ఏదైనా కొంతన్నా వాస్తవం ఉంటే దాని గురించి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, లేకుంటే చేయాల్సిన అవసరం ఏముందని రెండు ఈ కారణాల వల్ల రాలా. కానీ ఈరోజు రాసిన దాంట్లో సిట్ అని మధ్యలో, ఎందుకంటే దానికి అధికారిక హోదా ఉంది కాబట్టి దాని ముందు ఆ పేరు చెప్పేసి వీళ్ళు అనుకున్నవన్నీ దాంట్లో రాశారు. ఈరోజు యూట్యూబ్లో కూడా వస్తున్నాయట తిమింగలం అని, షార్క్ అని, పెద్ద పెద్దవన్నీ పేర్లతో. దానికోసం అని చెప్పి దాని గురించి చిన్న క్లారిఫికేషన్ ఇద్దామనేది ముందు అనుకున్నాం. ఈరోజు ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసిన భీమ్ ఏదో కంపెనీ అన్నారో ఆ కంపెనీకి అసలు అకౌంట్ అనేది లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు, బ్యాంక్ అకౌంటే లేదు, ట్రాన్సాక్షన్స్ నీల్. దట్ వాజ్ అన్ ఇంటెన్షన్. యాక్టివిటీ ఏదైనా చేయాలనుకొని కంపెనీ ఫామ్ చేశారు తప్ప ఎలాంటి యాక్టివిటీ లేదు. యాక్టివిటీ లేని దాంట్లో ఈనాడులో రాసిన దాని ప్రకారం లిక్కర్ దీనికి సంబంధించిన అమౌంట్స్ అన్ని కూడా దీని ద్వారా రూట్ త్రూ చేసినట్టు నిర్ధారించుకున్నారు ప్రాథమికంగా అని రాశారు నేను చదివినంత వరకు. అకౌంట్ లేని దాని ద్వారా కంపెనీ ద్వారా ఎట్లా లిక్కర్ స్కామ్ అనబడే వీళ్ళంటున్న స్కామ్ అంటూ ఉంటే దాంట్లో నుంచి ఎటు రూట్ త్రూ చేస్తారనేది అది సింపుల్ లాజిక్. అది ఆ మాత్రం కూడా వాళ్ళు అసర్ట్ చేసుకుని రాసేముందని వీడనుకోలే. సిట్ వాళ్లకు సంబంధించినంతవరకు ఎవరైతే వాళ్ళు అధికారులుగా చెప్పుకునే వాళ్ళు ప్రభుత్వ అధికారులు వాళ్ళైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేప్పుడు ఈ క్వశ్చన్ వెరిఫై చేసుకోకుండా ఇచ్చారా అది తెలియట్లా. ముందు ఇంత బురద వేసేస్తే ఆ తర్వాత వాళ్లే దాన్ని ఇచ్చేస్తారు, జనంకైతే ఒక ఇంప్రెషన్ పడుతుంది అనే ఉద్దేశంతో అది లీక్ ఇచ్చినట్టున్నారు. సరే ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సిట్కు సంబంధించినంత వరకు అది చేయాల్సిన పని లిక్కర్ దాంట్లో స్కామ్ ఉంటే ఎక్కడ ఉంటుంది? ఆరిజిన్ ఈజ్ కార్పొరేషన్ లెవెల్లో ఉండాలా, పాలసీ లెవెల్లో ఉండాలా. గవర్నమెంట్ గానే ఏదైనా ఉందనుకుంటే పాలసీ లెవెల్లో ఎక్కడా లేదనేది వాళ్లకు తెలుస్తోంది. ఎందుకంటే ఓపెన్ ట్రాన్స్పరెంట్ గా గవర్నమెంట్ షాప్స్ మాత్రమే పెట్టారు. ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడా బెనిఫిట్ చేయలే, ఇప్పుడు చేస్తున్నట్టు. సిండికేట్లకు ఎక్కడా బెనిఫిట్ చేయలే, డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే. కొన్ని వాల్యూమ్స్ పెంచి డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే, రేట్లు తగ్గించో లేదా ఇంకేదైనా చేసి ఇది బయట నుంచి వచ్చే లిక్కర్ని అలౌ చేసో అది చేయలేదు, రెవెన్యూ తగ్గలేదు. సో గవర్నమెంట్ పాలసీ రీత్యా ఎక్కడ స్కామ్ అని చెప్పలేకపోయారు. రెండవది, ఎక్కడన్నా కార్పొరేషన్ లెవెల్లో ఇంకోటైతే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాల. డిస్టిలరీలో ఏదైనా జరిగితే అవి క్యాప్టివ్ ఇవే, అవి సంబంధం లేని ఏదో కూరగాయల మార్కెట్లో ఆ రోజు కొనుక్కొచ్చి పెట్టేవి కాదు. వాటికి అలొకేషన్ జరిగినా పర్చేజ్ చేసినా ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్. ఆ డిస్టిలరీ కూడా ఎవరి అన్ని ప్యానల్ అయినవే. కొన్ని అక్కడన్నా ఇన్వెస్టిగేషన్ జరగాల. అక్కడ ఏదన్నా ఉండి దానికి లింక్ అయిన వాళ్ళు ఎవరు అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఏదైతే మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్కు సంబంధించి కానీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి కానీ డైరెక్ట్ బయటకు అమౌంట్ పోవడము, చంద్రబాబు నాయుడు సంతకాలు ఉండడము అండ్ క్యాబినెట్లో అప్రూవ్ అయిన దానికి భిన్నంగా వాళ్ళు మూవ్ కావడము, రికార్డులన్నీ మాయం చేయడము, కావాల్సిన ఆధారాలు ఉన్న దగ్గర వ్యక్తుల పేర్లు వచ్చినా ఇది దానికి ఒక అర్థం ఉంటుంది. మా హయాంలో మీరు గుర్తు చేసుకుంటే మీడియా వాళ్ళకి చెప్తున్నా, అలాంటి ఎవరన్నా వ్యక్తుల పేర్లున్నా ఇట్లయితే ఏ రోజు కథలు రాలే బయటికి. రోజుకు 10 కథలు. ఎందుకంటే వాస్తవం మీద తీసుకుని ఆ పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. వాటికి సంబంధించి ఎవరైనా క్వశ్చనింగ్కు పిలిస్తే అప్పుడు మాత్రమే దాని గురించి పేపర్లో వార్తలు వచ్చాయి తప్ప పేపర్ల కోసం కథలు వండడము, పేపర్ల కోసం కథలు సృష్టించడం అనేది ఆ రోజు జరగలే. ఎందుకంటే అది రియల్ స్కామ్ కాబట్టి స్కామ్ను అనర్థ చేయడం ఎట్లా అనేది దాని వైపు దృష్టి పెట్టారు. ఈరోజు నీకు చంద్రబాబు నాయుడు గారికి అక్కడ స్కామ్ అనేది దొరకట్లా లేదు. లేని స్కామ్ మీద ఏ రకంగా ప్రజల్లో విషం నింపాలా, తలకాయల్లో అది ఎక్కించాలా, దుష్ప్రచారం ఏ రకంగా చేయాలా,
ఆ నెగటివ్ ప్రాపగండా ఎట్లా నడపాలా, ఏదో ఉంది అని ఎట్లా చూపించాలా అనే దాంతో రోజువారీ వరుసపెట్టి కథలు వండి వార్చడం, అవి తెచ్చి ఈనాడు, ఆంధ్రజ్యోతి లేదా టీవీ ఛానల్ రెండో మూడో వాటిలో ఉన్న వాటిలో అవి అంతా రోజంతా నడపడం, దానిల మీద డిబేట్లు పెట్టడం అనేది చేస్తున్నారు. అందరం గమనిస్తున్నాం. దానికి కూడా ఏడాది నిండిపోయింది. ఈ రోజుకు దాని గురించి తేల్చట్ల. నిజంగా సిట్ అనేది వీళ్ళు పెట్టింది ఏదైనా ఉంటే ఏం చేయాలి? అది లిక్కర్ స్కామ్ నువ్వు అనుకుంటున్న దాంట్లో ఏ రకంగా స్కామ్ ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ అనేది అటువైపు లింక్ ఉందా అనేది చూడాలా. నువ్వు అది చేయట్లా. ఎవరు డబ్బు నాది అని క్లెయిమ్ చేసి దొరికిన డబ్బు నాది అన్న వాటికి సంబంధించి అతనితో ఎవరెవరు కంపెనీల్లో ఉన్నారనేది అది తీసుకొని చెప్తున్నావు. దానివల్ల ఏం ప్రూవ్ అవుతుంది? అది కూడా ఏంది, యాక్టివిటీ లేని కంపెనీని తెచ్చి సజ్జల భార్గవరెడ్డి దీంట్లో ఉన్నాడని చెప్పి ఇదిగో ఈ కంపెనీ రూట్ త్రూ చేశాడని అదొక అబద్ధం. ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది ఆ వైపు జరగాల్సింది పోనిచ్చి నిజంగా ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తి ప్రద్యుమ్న అనే వ్యక్తి డబ్బులకు సంబంధించినంత వరకు లిక్కర్ దాంట్లో అతని పాత్ర ఏదైనా ఉందా, ఉంటే ఏముంది, దానిలోకి ఎట్లా ఉపయోగపడినాడు అనేది అవి చూపడానికి ప్రయత్నం చేయాలా, వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేయాలా. లేదు, అక్కడ ఏం దొరకట్లా. అందువల్ల నాది డబ్బు అని ఆ రోజు ఎప్పుడైతే పట్టుబడిన, ఎన్నికలకు ముందు పట్టుబడిన రోజే అర్ధరాత్రే, అప్పటికి కేసు లేదు, వైఎస్ఆర్సీపీ పోతుంది లేదా వాళ్ళు వస్తారనేది తెలియదు. ఆ రోజే పట్టుబడిన రోజే ఈ అమౌంట్ నాదని అతను క్లెయిమ్ చేసిన అతని మీద అతనికి సంబంధించి ఏ రకంగా ఇంక్లూడ్ చేయాలి, ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనికి చుట్టూ ఒక కథ క్రియేట్ చేసి వాళ్ళ మధ్య లింక్ అందుంటూ ఈ ప్రద్యుమ్న దాంట్లో భార్గవ ఉన్నాడు కాబట్టి ఇది కూడా లింక్ అంది అని చెప్తే అది ఏమి ఇన్వెస్టిగేషను? దాన్ని ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ అనే పేరు పెట్టుకుంటారు దానికి? ఇది ఎవరైనా ఆలోచించాల్సిన విషయం. ఇన్వెస్టిగేషన్ అనేది ఎంతసేపు ఉన్నా రైట్ డైరెక్షన్ అంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్ మీద పోతున్నారో దాన్ని ప్రూవ్ చేయగలగాల, దాన్ని దిశగా ఆలోచించగలగాల. అది చేయట్లేదు అనేది గమనించమని నా కోరిక. అది చేయకపోగా ఒక పేరు వచ్చిన తర్వాత అతనితో ఎవరు లింకులు ఉన్నాయి, డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి ఎస్ దీనికి సంబంధం ఉంది, ముద్ర వేసే ప్రయత్నం. మీకు స్కామ్ అనేది లేని దాంట్లో స్కామ్ ఉందని ప్రూవ్ చేసే ప్రయత్నం చేసి వృధా అని అనుకున్న తర్వాత రోజువారీ ఒక నెరేటివ్ బిల్డ్ చేసి ప్రజలలో ఏదో జరిగిపోయిందనే ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం కేవలం ఒక మీడియాకు, సెక్షన్ ఆఫ్ మీడియాకు రోజువారీ కథనాలు వండి వార్చి ఇవ్వడం. సిట్ అనే పని ఏం చేస్తుందంటే అది రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతికి బ్యానర్ ఐటమ్స్ ఎట్లా ఇవ్వాలనే పని మాత్రం వాటి ఎక్స్టెండెడ్ బ్యూరో లాగా పనిచేస్తున్నట్టుంది. రిపోర్టర్స్ బ్యూరో ఎవరన్నా ఉంటే ఎక్స్టెండెడ్ దీనిలాగా సాయంత్రానికి ఒక కథ తయారు చేసి ఇచ్చేస్తే మరుసటి వస్తుంది. అసలు అడుగుతున్నాం, నిజంగా అది ఇన్వెస్టిగేషన్ జరిగే టీం అయితే అక్కడ జరుగుతుండగానే రియల్ టైంలో ఉన్నవి లేని కల్పించి ఇక్కడ ఎట్లా వస్తున్నాయి? అసలు పోకముందే పోతున్నారనే దగ్గర నుంచి ఎందుకు వస్తున్నాయి? అసలు ఆ పత్రికల ఆఫీసులో కూర్చొని పనిచేస్తున్నాయా, లేదంటే ఆ పత్రికా ఆఫీసులు టీడీపీ ఆఫీస్ నుంచి నడుస్తున్నాయా అనేది కూడా ఆలోచించాలి. చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒకటి, ఇందులో ఆ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేవు, దానికి బ్యాంక్ అకౌంట్ లేదు కాబట్టి నో క్వశ్చన్ డజ్ అరైజ్. దాని మీద ఏదో యాక్టివిటీ జరిగిపోయింది, ఎవరికో ఇది చేశారనేది స్కోపే లేదు. అయినా సరే వేశారు కాబట్టి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నారు. రెండవ పాయింట్, ఈ ప్రద్యుమ్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన పూర్వాశ్రమంలో కానీ చాలా కాలం పాటు ఎవరు బయట ప్రపంచానికి అంటే స్టూడియో ఎన్ డైరెక్టర్గా, స్టూడియో ఎన్ తెలుగు ఛానల్, టీవీ ఛానల్, న్యూస్ ఛానల్ దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్, యాక్టివ్ డైరెక్టర్స్గా కూడా మీడియా వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది. అప్ టు 14 వరకు 12 వరకు ఎప్పుడో ఉన్నట్టున్నారు అనుకుంటా, తర్వాత అది వాళ్ళు అమ్మేసినట్టున్నారు. ఆ స్టూడియో ఎన్ ఛానల్ ఎవరు ప్రమోట్ చేశారనేది కూడా దాదాపు అందరికీ తెలుసు. బయట మీడియా సర్కిల్స్లో తెలుసు, బయట కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది. నారా లోకేష్ చేశారని. నార్నే శ్రీనివాసరావు, ప్రద్యుమ్న అనేవాళ్ళు ఇచ్చేస్తే నార్నే శ్రీనివాసరావు ప్రధాన ప్రమోటర్గా, ప్రద్యుమ్న అనే యాక్టివ్ డైరెక్టర్గా దాంట్లో ఉండి స్టూడియో ఎన్ ఛానల్ మొదలైంది. అంటే ఎవరికైనా క్లోజ్నెస్ అంటే వాళ్ళకు ఉండాలి. నారా లోకేష్ కూడా అతను క్లోజ్ అయి ఉంటేనే అది మొదలై ఉంటుంది ప్రద్యుమ్న అనే వ్యక్తి.
దానికి సంబంధించి ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నారాయణ శ్రీనివాసరావు గారు ఆయన కుమార్తెను చేసుకున్న తర్వాత వీళ్ళు దాని నుంచి వాళ్ళ మధ్య విభేదాలు రావడం ఏదో జరగడం ఇదంతా హిస్టరీ ఉన్నట్టుంది. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇవి పట్టుకుని ఒక కథ అల్లొచ్చు కావాలంటే. దానికి సంబంధించి ఆ ప్రూఫ్ ఉన్నాయి చూడండి. వాళ్ళ నారా లోకేష్ స్టూడియో ఎన్కి సంబంధించి ప్రద్యుమ్న డైరెక్టర్గా నారాయణ నెట్వర్క్స్ అనేది స్టూడియో ఎన్ ఓనరు. అప్పట్లో వచ్చిన కథనాలు వీక్ మ్యాగజైన్లో కూడా స్టూడియో ఎన్ లోకేష్ దాన్ని ఇచ్చేస్తున్నాడని వచ్చిన కథనం అప్పట్లో. ఆయన నారా లోకేష్ యాక్టివ్గా ఉన్నాడు దాంట్లో అని. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్నాక వాళ్ళ మధ్య దాని మధ్య ఇది అవుతుంది. దేంట్లో అది వాళ్ళకు కొంచెం సింపథెటిక్గా ఉండే దీంట్లోనే అనుకుంటా. తెలుగు వన్ అనే దాంట్లో వాళ్ళు వేసిన స్టోరీ 2011లోనే ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ నారాయణ శ్రీనివాసరావు అల్లుడు అయ్యాక అతను టేక్ ఓవర్ చేసి క్యాప్చర్ చేస్తాడని నారాయణ లోకేష్కి ఇద్దరి మధ్య విభేదాలని వాళ్ళేదో రాసిన స్టోరీ. సరే, ఆ పాయింట్ వచ్చి ప్రద్యుమ్న అనే వ్యక్తి ఒక ఇండివిజువల్, అతను ఒక కంపెనీలు నడుపుకునేవాడైనప్పుడు అతనికి ముందు నారా లోకేష్తోనే బంధం ఎక్కువ ఉందని ప్రూవ్ చేసే ఆధారాలు ఉన్నాయి. బట్ ది పాయింట్ ఈజ్ దీని చుట్టూ తిప్పి ఏం ప్రూవ్ చేయగలము, ఏం చేయాలి? ఒక రాజకీయాల్లో ఉండేవాళ్ళు, పొలిటికల్ పార్టీలు నడిపేవాళ్ళు, పొలిటికల్ పార్టీగా హెడ్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్లో కూడా కీ పార్టీ ఉండాలి. వీటి జోలి వీఆర్ డిస్కస్ చేయాల్సింది. లేదా మేము మీడియా హౌసెస్గా సుదీర్ఘ అనుభవం అందుకునే వాళ్ళు ఇవే వేయాల్సింది. క్వశ్చన్ చేయాలి నిజంగా ఎవరికన్నా ఉంటే. కానీ అవి ఏ రకంగా దానికి సంబంధమే? సిట్ ఇవ్వడం తెచ్చిపెడితే వీళ్ళు అంటే దానికి దీనికి ఏం సంబంధమే? నీకు ఏ రకంగా లిక్కర్ స్కామ్కు దీనికి సంబంధం? నువ్వు ప్రూవ్ చేయాలంటే లిక్కర్ స్కామ్కి ఏ రకంగా రిలేటెడో దాని డబ్బులు ఏమైనా దీంట్లోకి వచ్చాయా, రూట్ త్రూ అయ్యాయా? నువ్వు అక్కడ ముందు ప్రూవ్ చేయాలి కదా అని చెప్పాలిగా. పత్రిక మీడియా ఎవడన్నా నిజంగా అయితే. కాకపోగా ఒకరోజు కథ రాసి బురద వేసేస్తే లిక్కర్ స్కామ్ ఉంది అని చెప్పాలంటే దానికి పరిచయమని ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర పొలిటికల్ యాక్టివ్గా ఉంటే వేసేయడం, ముద్ర వేసేయడం. ఈ పదే పనిగా పెట్టుకొని ఇది చేస్తున్న వీళ్లకు ఎట్లా సమాధానం చెప్పాలని కూడా అర్థం కావట్లా. దీనికి సంబంధించే ఆ స్టోరీ బిల్డ్ చేయడంలో భాగంగా వాళ్ళు అనుకుంటే 2 రోజులు టకటకటక నడిపేస్తారు. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఏదో ఒకటి ఫోటో ఉన్నా సరే. ఆ మధ్య వెంకటేష్ నాయుడు అని ఒక ఆయన తీసుకొచ్చారు దీంట్లోనే, మీ అందరికి గుర్తుంటుంది. 2 రోజులు అనుకుంటా వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి క్లోజు, ఇంకా ఇటువైపు ఎవరికో క్లోజ్ అని వెతికితే దాంట్లో అందరికీ మీడియాలో దొరకడం మొదలుపెట్టాయి. చంద్రబాబు నాయుడుతో ఫోటోలు ఉన్నాయి, లోకేష్ నాయుడుతో ఫోటోలు ఉన్నాయి, రామ్మోహన్ నాయుడుతో ఫోటోలు ఉన్నాయి, వెంకయ్య నాయుడుతో ఫోటోలు ఉన్నాయి, వెంకటేష్ నాయుడు అని ఆయనకు. అవన్నీ పెట్టేసరికి మళ్ళీ నోరు మూసుకొని దాని నుంచి మళ్ళీ పక్కకు 4 ఖర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న. ఆయన రచ్చబండ మీదనో అన్న చెట్టు కింద కూర్చొని కాలక్షేపానికి ఊబుసుకోక ఏమైనా కామెంట్ చేసుకుంటా తనకు బుద్ధి పుట్టినట్టు మాట్లాడుకునేవాడైతే దట్ ఇస్ ఓకే. మన దురదృష్టవశాత్తు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తనకు తానే 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునేవాడు. నువ్వు చేసే ఈ ఇన్వెస్టిగేషను, నువ్వు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ చేసిన ఒక ఇన్వెస్టిగేషన్ టీము దాని పని రోజుకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకు ఈ పొదువుని ఈ చిల్లర కథనాలతో కూడినవి, అసత్యాలతో కూడినవి, అర్ధసత్యాలతో కూడినవి కథనాలు ఇచ్చి వాటి బ్యూరోల కింద పనిచేయడం అనేదాన్ని నువ్వు వాటి మీద డిపెండ్ అయ్యి రాజ్యం నడపడము, పాలన చేయడము, రాష్ట్రాన్ని ఇంకోటి ఏదో చేయాలని చేస్తున్నానని చెప్తే ఇంక అంతకంటే అబద్ధమే ఉంటుంది. సో ఫస్ట్ నా క్లారిఫికేషను నేను చెప్పదలుచుకున్నది, సజ్జల భార్గవకు సంబంధించి ఈరోజు వేసింది పూర్తి అసత్యం, అబద్ధం. స్కామ్తో సంబంధం కాదు, అసలు స్కామే లేదు. స్కామ్తో సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ వాటికి సంబంధించి డిఫరెంట్ ఆపర్చునిటీస్ వెతకడంలో భాగంగా ఒక కంపెనీ ఫ్లోట్ చేశారు. అది ఏమి టేకప్ కాలేదు, యాక్టివిటీ టేకప్ చేయలేదు. దట్ వాజ్ అన్ ఐడియా.
కాబట్టి దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదు. ఇలాంటి ట్రాన్సాక్షన్ లేదు. లీవ్ అలోన్ ఏదో వాటి ఏమంటారు మన ఇంకొకటి ఎవడు దీనిలోకి సంబంధించిన అమౌంట్స్ దీని ద్వారా పోవడం అటుంచి దానికి అకౌంటే లేదు, ట్రాన్సాక్షన్స్ లేవు. దట్స్ వన్ పార్ట్. దట్ వాజ్ అన్ ఐడియా. కాబట్టి దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదు. ఇలాంటి ట్రాన్సాక్షన్ లేదు. లీవ్ అలోన్ ఏదో వాటి ఏమంటారు మన ఇంకొకటి ఎవడు దీనిలోకి సంబంధించిన అమౌంట్స్ దీని ద్వారా పోవడం అటుంచి దానికి అకౌంటే లేదు, ట్రాన్సాక్షన్స్ లేవు. దట్స్ వన్ పార్ట్. మరి రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీ పత్రికలకు, ఆ సెక్షన్ ఆఫ్ మీడియాకు రోజు ఫస్ట్ పేజీ నిండా పెద్ద పెద్ద ఐటమ్స్ ఇవే వేసుకుంటే వాటి మీదే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రియల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎవరైనా రైజ్ చేస్తే వాటి మీద ఎదురుదాడి చేయడం మొదలు పెడితే ఇంకా దాన్ని రాజకీయం అనాలనా లేక దాన్ని ఒక భయంకరమైన దాన్ని ఏమంటాము విషపూరితమైన దుర్మార్గపు దాన్ని అసాంఘిక వ్యవహారము కార్యకలాపనాలను అందరూ అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు ఉన్న పొజిషన్ తనకు ఇష్యూస్కు అడ్రస్ చేయాల్సింది పోనిచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఒక డైవర్షన్ పాలిటిక్స్లో పార్ట్గా ఏదైతే ముందు నుంచి మేము చెప్తున్నామో ఆయన వచ్చిన గత ఏడాదిన్నరగా మొదలుపెట్టిన దాంట్లో అడ్డగోలుగా ఓపెన్గా బరి తెగించి కళ్ల ముందున్న నిజాన్ని కూడా అసత్యంగా అబద్ధంగా చూపించే దాంట్లో పరాకాష్ఠగా నిన్న మాట్లాడిన మాటల్లో మనకు కనపడతాయి. గత నెల రోజులుగా తీసుకుంటూనే వరుసగా రోజు రోడ్డు ఎక్కుతున్న వివిధ సెక్షన్స్ పబ్లిక్లో నుంచి సమస్యల మీద వాళ్ళు ఫిజికలీ ఛాలెంజ్డ్ దివ్యాంగులు కావచ్చు, లేదా రైతులు కావచ్చు, లేదా డిఎస్సి రిలేటెడ్ వాళ్ళ సమస్యల మీద వాళ్ళు కావచ్చు, నిరుద్యోగులు, ఇది ఏదేని లేకుండా ఏదో ఒక సమస్య మీద రోజు రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. పరిష్కారం మాత్రం దొరకట్లా. వీటన్నిటినీ నుంచి దృష్టి మళ్లించడానికి ఏదో ఒకటి రోజు ఈయన కానీ ఈయన మంత్రులో కొడుకో వీళ్ళు ఉల్టా ఎదురుదాడి మొదలుపెట్టారు. దానిలో పరాకాష్ఠగా నిన్న ఆయన చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే మీ పాలన వచ్చాక పుండు చేయడం కాక పుండు మీద కారం రాసి రుద్దడం ఎటువంటిదో కూడా చంద్రబాబు నాయుడు చూపించారు. డైవర్షన్ అనేది ఏ లెవెల్కు పోతోందంటే సమస్యల మీద గొంతెత్తితే మీరంతా ఫేక్ ప్రచారం చేస్తున్నారు, సోషల్ మీడియా అడ్డం పెట్టుకో. సోషల్ మీడియా అనే దానికి తనే మొత్తం సోషల్ మీడియాని యాంటీ సోషల్ మీడియా కింద, ఒక ఆర్గనైజ్డ్ యాంటీ సోషల్ మీడియా కింద తయారు చేయగలిగిన చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఈరోజు నిజాల్ని వెలికి తీసో లేకుంటే వాస్తవాలు ఇట్టున్నాయని చూపే ప్రయత్నము ఎవరు చేసినా వాటి మీద ఉక్కుపాదం మోపి ఏ రకంగా మిమ్మల్ని ఇచ్చేస్తాననేది ఓపెన్గా చెప్పి బెదిరిస్తున్నాడు. ఏది రియల్ టైం జరుగుతుండగా సంవత్సరం క్రితం అయితే మర్చిపోతారనుకోవచ్చు. నిన్న మాట్లాడే మాటల్లో రైతులకు సంబంధించి ఆయన అన్నది, ఆ తర్వాత యాక్చువల్ వాస్తవాలు అనేవి కూడా చూపిస్తా. ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. వాయిస్ లేదా? మీ ఇష్టానుసారం అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం వాళ్ళన్నిటికీ అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మీ ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది దేని గురించి ఆయన మాట్లాడాడు అంటే యూరియాకు సంబంధించిన ఆ ఫోటో ఉందా? యూరియాకు సంబంధించి రైతుల కష్టాలు అనేది వచ్చింది. దాని మీద యాక్చువల్ అయితే
ఐ థింక్ ఫేక్ అని పెట్టాడు. ఫేక్ అని పెట్టి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తే అది ఇది ఆ పైన అంతా దానికి ఫేక్ అని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ మీద ఫేక్ అని పెట్టి ఇది ఏంటి రైతుల ఇది ఉండేది, ఇది ఫేక్ అంట. అంటే ఎంత గుండె ధైర్యం అతనికి, ఎంత బరితెగింపు చంద్రబాబు నాయుడు గారికి. నిన్న జరిగిన ఇన్సిడెంట్ లేదా మొన్న జరిగిన ఇన్సిడెంట్ దానికి సంబంధించి బయటికి రాగానే ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ నిన్న జరిగింది. నిన్న ఎక్కడ జరిగింది? లంకపల్లి గ్రామం, ఘంటసాల మండలం లంకపల్లి గ్రామంలో జరిగినది నిన్న జరిగింది. నిన్న జరిగిన దాన్ని ఒరిజినల్ పిక్చర్ను ఆయన నిన్న సాయంత్రం ఫేక్ అని పెట్టగలిగాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఎత్తి చూపితే దాన్ని అది ఫేక్ అనగలిగాడంటే ఎంత బరి తెగించిండాలి అతను. ఆ రైతులు ఉన్నారు, ఈయన సీఎంగా మాట్లాడిన మాటలు అందరిలోకి వెళ్తుంది. అంటే తనను ఎవ్వరూ క్వశ్చన్ చేయలేరు, తను ఏది చెప్తే అది చెల్లుతుంది అనుకోబట్టేగా, తాను పచ్చి అబద్ధం చెప్పినా సరే నిజం అవుతుందని గట్టి నమ్మకం ఉండబట్టేగా చంద్రబాబు నాయుడుకు. ఏదైతే వాస్తవమో దాన్ని ఫేక్ అని దబాయిచ్చి గుడ్లూరువి మీ తమాషాలు చేస్తానరా, మీ అంతు చూస్తానని బెదిరించి అనగలుగుతున్నాడంటే వాస్తవాన్ని, ఆయన మీద ఆయనకు ఎంత నమ్మకం పెరిగిండాలా? అసలు ఫేక్ దీన్ని ఎవడు ప్రచారం చేస్తున్నాడు? మీరు వాస్తవాలు చూపించే వాళ్ళను ఫేక్ ప్రచారం చేసేవాళ్ళుగా, వాస్తవాలను కళ్ళ ముందు కనపడే వాటిని ఫేక్ న్యూస్గా, ఇవి బయటికి తెచ్చిన వాళ్ళందరినీ కట్టడి చేయడానికి ఒక చట్టం చేయాలనేంత వరకు ఆలోచించేంత దుర్మార్గపు దీనికి పోతున్నాడంటే చంద్రబాబు నాయుడు. అంటే ఏమనుకుంటాడు నాకు అర్థం కావట్లా. మొత్తం అందరినీ తీసి అరెస్టులు చేసి లోపల వేస్తాడా క్వశ్చన్ చేసిన వాళ్ళందరినీ? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఘంటసాల లంకపల్లి అక్కడికి వెళ్ళి ఆ రైతులతో మాట్లాడి ఇది ఫేక్ అని చెప్పిస్తాడా? చెప్పిస్తాడేమో తెలియదు, ఎందుకంటే లేకపోతే కేసులు పెట్టి లోపల పడేస్తూ ఉంటారుగా. అది కూడా జరిగిందంట. వచ్చారు ఈరోజు ఇంకో దగ్గర ఎక్కడో పామర్రు అనుకుంటా, ముత్తేవి అది కూడా చూపిస్తాను. అంటే తన అడాసిటీ, తన బరితెగింపు ఎక్కడి నుంచి ఎంత లెవెల్కు పోయిందంటే, ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి, ఎవడైనా నోరెత్తితో తొక్కేస్తా. బహుశా పూర్వకాలంలో ఎవరో డిక్టేటర్లు అంట, వాళ్ళు కూడా అట్టుంటారని నేను అనుకోను. ఉండగలిగి ఉంటారని అయితే నేను అనుకోను. ఉంటారు ఎక్కడో నాటు రకం ఊర్లలో పల్లెల్లో, మనకు ఎక్కడ రిమోట్ అంటే చట్టానికి కానీ న్యాయానికి కానీ అందుబాటులో లేని వాళ్ళు అక్కడ అలాంటి చోట దొరతనము చూపించి చేసేవాళ్ళు చేయొచ్చాము దుర్మార్గంగా. అది కూడా ఆ కాలాలు పోయినాయి. ఈయన ఓపెన్ మైక్ పెట్టుకొని మీ కెమెరాలన్నీ పెట్టించుకొని తర్జని చూపిస్తా బెదిరిస్తాడు, మీ అంత చూస్తానని. ఎవరిని? రైతులను లేదా వాళ్ళ పక్షాన్ని నిలబడేవాళ్ళను. మరి అవి ఇది ఫేక్ అని అంత నిన్న జరిగిందనే చూపించాడు. మరి ఇవన్నీ వరుసగా ఉన్నాయి, వీటన్నిటిని చూడండి, అందరూ చూడండి. ఇవన్నీ ఫేకా? ఈ రోజు జరుగుతున్నాయి. ఇంకా ఇది వరుస పెట్టి చూపించండి ఒకసారి. ఇది అదేనా? అదే అనుకుంటాను. ఇప్పుడు ఏదైతే ఆయన ఫేక్ అంటాడో ఆ లంకపల్లి విలేజ్, ఇది ఫేక్ అంట. ఇది ఎవడన్నా షూటింగ్ ఆర్గనైజ్ చేయగలరా? నెక్స్ట్ ఇదే అదే అనుకుంటా, దాని ఇదే ఎక్స్టెన్షన్ సేమ్ ఇది. ఇవన్నీ వరుసగా రకరకాల ప్లేసెస్లో. కుప్పం ఇది, అక్కడేనా కుప్పంది? కుప్పంలో చూడండి. మరి ఆయన కాన్స్టిట్యున్సీ అది ఫేక్ అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ ఆర్గనైజ్ చేసి షూటింగులు పెట్టి రైతుల వేషాలు వేసి, ఎవడో ఆ మధ్య ఛానల్లో కూడా అంటున్నాడు, వాళ్ళ ఛానల్లో, ఏ ఛానల్లో, దాంట్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళినప్పుడల్లా 15,000 మందిని డబ్బులు ఇచ్చి బయట నుంచి మొబిలైజ్ చేస్తుందట. అందులో ముసలివాళ్ళు ముత్తగా కూడా ఉంటారట. చెట్టచాటు నుంచి ఎగురుకుంటా బయటకు ఒకడు వస్తాడంట, కుంటుకుంటూ ఒకడు వస్తాడంట.
కళ్ళనీళ్ళు కార్చుకుంటూ ఓడొస్తాడంట. ఒక షూటింగ్ ఆ లెవెల్లో ఆర్గనైజ్ చేయగల కెపాసిటీ వైఎస్ఆర్సీపీకి ఉందని అనేస్తాడు. బహుశా ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఆర్గనైజ్ చేసిన సెట్టింగులు పెట్టి షూటింగ్లు ఆర్గనైజ్ చేశారని ఆయన అనాలనుకున్నాడేమో తెలియదు. కానీ ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, రోడ్డు మీద పడినారు, క్యూలలో నిలబడినారు, పొద్దున పోతే రాత్రి కూడా దొరకట్లా, యూరియా దొరకట్లా, రైతులు నానా అగసాట్లు పడుతున్నారు. వాళ్ళను రోడ్డు మీద పడేసి, పైగా నువ్వు రోడ్డు మీద లేవు, నువ్వు సుఖంగా ఉన్నావు, నీకు యూరియా బాగా దొరుకుతుంది, ఇదంతా దుష్ప్రచారం అని వాళ్ళకే చెప్తున్నాడు, రైతులకే చంద్రబాబు నాయుడు. ఇవన్నీ అవే, ఇవన్నీ ఇదే 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 అలా అలా తర్వాతది ఇది నిన్నటిది ఇదే అక్కడ చిన్నముత్తి ఇదేనా ఇది? ఇది నిన్నటి ఇన్సిడెంట్దా? చిన్నముత్తేవి రోడ్డుపై బైఠాయించిన రైతులు యూరియా పంపిణీ చేయాలంటూ ఆందోళన. ఇది కోడూరు మండలం అవనిగడ్డ కోడూరు దేవరాపల్లి అండ్ ఏలూరు జిల్లా కోఆపరేటివ్ సొసైటీ, తాళ్లపూడి మండలం, గజ్జరం దేవరపేట, చిత్తూరు జిల్లా సదుం మండలం. టోకెన్లు చూపిస్తున్నారు. రేపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోడౌన్ వద్ద, సోమందేవపల్లి పి టాక్స్ వద్ద యూరియా కోసం రైతుల పడిగాపులు. డిసిఎంఎస్ ఎరువుల కౌంటర్ ఎక్కడో ఇది ఏలూరు జిల్లా డిసిఎంఎస్ దగ్గర డోర్లు కొడుతున్నారు. ఇది లాస్ట్ది. నిన్న ఏదైతే ఆయన మెన్షన్ చేసి కూడా మాట్లాడినట్టున్నాడు దాని మీద, ఏది రైతులకు సంబంధించి దాన్ని మెన్షన్ చేస్తూ మాట్లాడి, చిన్నముత్తేవి పామరు కదా, చిన్నముత్తేవిలో లారీని అడ్డుకున్న వారిలో జనసేన టీడీపీ కార్యకర్తలు. ఇది మా సాక్షాత్తు ముఖ్యమంత్రి తన ఏ స్థాయికి దిగజారిపోయినాడంటే, మన ఆ రోజు 2వ తేదీ రాత్రి లారీ అక్రమంగా పోతోందని తెలిసి రైతులందరూ పోయి దాన్ని అడ్డం పడి ఆపితే లారీ వాడు డ్రైవర్ పారిపోయినాడు. పోలీసులు వచ్చారు అక్కడ అందరూ ఉన్నారు. అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, రైతులుగా మూవ్ అయినారు వాళ్ళు. ఇప్పుడు ఆ సర్కిల్ చుట్టూ టీడీపీ జనసేన వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, ఏదో పార్టీకి చెంది ఉంటారు విలేజ్లో. వాళ్ళందరూ పోయి అడ్డగించినారు. క్లియర్గా తెలుస్తోంది, నిజంగా లారీ వాడిది కరెక్టు, వీళ్ళది తప్పైతే పోలీసులు వీళ్ళని తరిమేసేవాళ్ళు, లారీని వదిలేసేవాళ్ళు. లారీని సీజ్ చేశారు, వీళ్లను రైతులతో మాట్లాడి భుజగించారు, నచ్చజెప్పాలని చేశారు. అక్కడ ఉన్న ఇది అక్రమంగా తరలించాలని చూస్తే రైతులుగా అడ్డపడిన దానికి విజిలెన్స్ వాళ్ళు చేయాల్సిన పని రైతులు చేస్తే, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళన్నా కావచ్చు, అందులో టీడీపీ వాళ్ళు ఉన్నారు, కావాలంటే పేర్లు కూడా తెప్పించుకోవచ్చు, జనసేన వాళ్ళు ఉన్నారు. దాన్ని యాక్చువల్గా అభినందించాల్సింది పోనిచ్చి, మరుసటి రోజు సరే కింది లెవెల్లో వాళ్ళు టీడీపీ కొంతమంది రైతులను పిలుచుకొని ఇదంతా సక్రమమైన రాయించుకున్నారంట. దట్స్ లోకల్ ఏదో జరిగినట్టుంది. ఈ ఇన్సిడెంట్ నుంచి ఏమాత్రం ఇంగితం ఉన్న నాయకుడైనా ఏం జరుగుతుంది కిందని చెక్ చేసి సెటరైట్ చేసే చర్యలు చేస్తాడా? ముఖ్యమంత్రి స్థాయిలో, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఇందులో పార్టిసిపేట్ చేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని అడ్డుకున్నారు ఎరువుల దీన్ని అని చెప్పి పేర్లు పెట్టి, సాధారణ రైతులు వైఎస్ఆర్సీపీ అభిమానులే కావచ్చు, వాళ్ళ పేర్లు చెప్తాడా? బెదిరించడం కదా ఇది. అంటే మేము అనుకుంటే ఏవైనా చేస్తామని ఈయన, నువ్వు ముఖ్యమంత్రి, అసలు తనకు వచ్చిన ఒక అవకాశాన్ని వాడుకొని దాన్ని సెటరైట్ చేయాల్సిన, తన దృష్టికి వచ్చిన సమాచారాన్ని తీసుకొని సెటరైట్ చేయాల్సిన వాడు హెచ్చరిస్తున్నాడు వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళని. మరి దాంట్లో జనసేన టీడీపీ వాళ్ళు ఉన్నారు, దాని గురించి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు? వాళ్ళ ఎస్ఐ వాళ్ళతో మాట్లాడుతున్నారు, టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేస్తున్నాం,
కావాలంటే పేర్లు పెట్టి వాళ్ళని పిలిపించి చూపిస్తాం. ఆయనకు ఇది ఉంటే గనా దానికి రెస్పాండ్ ఏమవుతారో ఆయనే ఆలోచించుకోవాలి. వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పేర్లు టీడీపీ నాయకులా కాదా అని. అసలు అన్నిటికంటే ముఖ్యంగా ఒకవేళ ఆ లారీ సక్రమమైంది అయితే ఎరువులు గన వాటి సక్రమంగా ఉండి వీళ్ళు తప్పు పని చేస్తుంటే రైతులు, పోలీసులు వచ్చి వీళ్ళను బుజ్జగింపుగాను మాట్లాడుతూ ఉంటారా, తరిమేస్తారా? కామన్ సెన్స్ క్వశ్చన్. ఒకవేళ లారీ అంతా సక్రమంగా ఉంటే దాన్ని ఆడ వదిలేసి ఆ డ్రైవర్ ఎందుకు పరారవుతాడు? ఇది బేసిక్ క్వశ్చన్. సో నీ సమస్య నీకుంది, నువ్వు చేసిన హ్యాండిల్ చేసే దాంట్లో ఏదో పొరపాటు ఉంది. పొరపాటు కూడా ఏముందాడా? ఇంటెన్షనల్గా నువ్వు చేస్తున్నావు. క్రైసిస్ క్రియేట్ చేసి, చంద్రబాబు మాటల్లోనే క్రైసిస్ లేదు, కావాల్సినంత యూరియా ఉందని చెప్పాక క్రైసిస్ లేదు, నువ్వు క్రైసిస్ క్రియేట్ చేస్తున్నావు. మొత్తం నీ తెలుగుదేశం పార్టీ లేదా మీ నాయకులు, కూటమి నాయకులు కింది వరకు ఎక్కడికెక్కడ కుమ్మక్కై యూరియాను అక్రమ నిల్వలను ఎంకరేజ్ చేసి దాన్ని దారి మళ్లించి బయటికి పంపించి ఎక్కువ రేటన్నా చేసుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్లో క్రియేట్ చేసి, స్కేర్సిటీ క్రియేట్ చేసి, కృత్రిమ కొరత క్రియేట్ చేసి బస్తాకు 200 నుంచి 300 రూపాయలు అడిషనల్ కన్నా బాతున్నారు. దాంట్లో వాటాలు పోతున్నాయి. అది ఓపెన్గా కనపడుతోంది. ఓపెన్గా కళ్ళ ముందే నువ్వు ఇచ్చే ప్రయత్నం చేసేది అటోది. క్రైసిస్ అనేదాన్ని ఉన్నదాన్ని ఎలాగో ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మన దివ్యాంగులకు సంబంధించి అన్నారు కదా, పెన్షన్ ముందు కట్ చేస్తాం అనర్హులు అనేది ఒక వార్తలు రాయిస్తారు, మళ్ళీ అర్హులకు పెన్షన్ అంటారు. అర్హులు అనడం కోసం ఒక్కొక్కడి నుంచి డిపెండింగ్ ఎంత అమౌంట్ పే చేస్తారో ఇంత పర్సెంటేజ్ అయినా తీసుకుంటున్నారు. అది ఒక పక్కకు చేసేవి చేస్తున్నారు. అంటే లేని క్రైసిస్ క్రియేట్ చేస్తారు. నీ మాటల్లోనే యూరియాకు సంబంధించి క్రైసిస్ లేదని నువ్వే అంటున్నావు, చంద్రబాబు నాయుడు అంటున్నాడు. అంటే వాస్తవంగా కూడా నువ్వు 100% నువ్వు రెడీ అయితే 60% మించి నువ్వు సాగులేక రానప్పుడు క్రైసిస్ అనేది రాకూడదు. మరి ఎట్లొచ్చిందంటే క్రియేట్ చేశారు. దాంట్లో కమిషన్లు తీసుకుంటున్నారు. 100 కోట్లు ఆ రకంగా ఎక్కడెక్కడ దోచుకుంటున్నారు. రైతులు స్వయంగా చెప్తున్నారు. పిక్చర్ అది కనపడుతుంది. ఇంత ఓపెన్గా కళ్ళ ముందు కనపడతా అంటే ఏమీ లేదు, అంతా అద్భుతంగా ఉంది, నువ్వు తప్పుడు ప్రచారం చేస్తున్నావు అని వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను చంద్రబాబు నాయుడు బెదిరిస్తున్నాడు. రైతులు ఎవరైనా డొక్కమండో కడుపు మండి వాళ్ళు అడిగి క్వశ్చన్ చేస్తే వాళ్లను ఇమ్మీడియట్ వైఎస్ఆర్సీపీ ముద్రేసి ఏదో ఒకటి చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. చేస్తానని బెదిరిస్తున్నాడు. ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా? మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? రాష్ట్రంలో అధికారం ఇచ్చింది ఎందుకు? మీరు చేస్తున్న పని ఏంటి? నిన్న మాట్లాడిన వాటన్నిటిలో కూడా హెచ్చరికలు, బెదిరింపులు అండ్ ఫేక్ ఇది చేస్తే మీ డొక్క చేస్తానని బెదిరింపులు. తానే సొంతంగా ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ పెట్టి నడుపుతున్నారు ఆయన కొడుకు. అసలు వీళ్ళు రాష్ట్రంలో ఎక్కడ ఉంటున్నారు? 5 డే వీక్ అనేది ఎంప్లాయీస్కి ఏదో కష్టాలని అప్పుడు పెట్టిన దాన్ని పొలిటికల్ లీడర్షిప్ కూడా వీకెండ్ రాకముందే వారంలో 3 రోజులు 4 రోజులు ఏదో బయటకన్నా పోతున్నారు, లేదంటే హైదరాబాద్ అన్నా పోతున్నారు. తండ్రి ఉండడు, కొడుకు ఉండడు, ఉప ముఖ్యమంత్రి ఉండడు. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషను అంటే గెస్ట్ లెక్చరర్లుగా అప్పుడు ఎట్లా నడిపినారో ఇప్పుడు ఎట్లా నడుపుతున్నారు. ఇష్యూస్ గురించి ఎవరన్నా నోరెత్తితే బాగా పచ్చగా ఉన్నదాన్ని అబద్ధ ప్రచారం చేస్తున్నారని దానికి ఉల్టా తిరుగుదాడి చేస్తున్నారు. సో అందరూ ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉంది రాష్ట్రం. ధర్మం 4 పాదాల నడుస్తుంది. ఏది కావాలన్నా చంద్రబాబు నాయుడు సర్ప్లస్ అన్నీ ఇస్తున్నారనే తృప్తి పడాలా, జేజేలు పలకాల, ఇది ఆయన కోరుకున్నట్టుంది. కానీ వాస్తవం అట్లేదనేది కనపడుతోంది. వాస్తవం అట్లేదనేది మొహం మీద గుద్దినట్టు కనపడి ఆయనకు రోజుకు జనంలో ఉంచేది వస్తోంది.
ఆ వ్యతిరేకత, దీని నుంచి డైవర్ట్ చేయడానికి ఈ స్కామ్ అని ఆ స్కామ్ అని, ఆ స్కామ్లో ఈ కథ, ఈ స్కామ్లో ఆ కథ అని చెప్పి ఒక దాంట్లో మసాలాలన్నీ జోడించి తన మీడియా లేదా సోషల్ మీడియా ద్వారా అవే ఇష్యూస్ అన్నట్టు ప్రచారం చేస్తాడు. ఓ ముఖ్యమంత్రి నోట రైతుల సమస్యలకు సంబంధించి ఒక సాధారణ రైతులు పోయి నిలదీసిన దాన్ని వీలైతే పొగడగలిగితే అరే బాగా చేశారు వాళ్ళు అనగలిగితే అది కరెక్ట్ అవుతుంది. కానీ నేను గుర్తిస్తున్నాను సామాన్యులు చేసేదని బెదిరింపులకు దిగడం అంటే ఇంకా ఒక చిన్న సైజు చిరుద్యోగి ఎవడో పవర్ ఉన్న పోలీసు డిపార్ట్మెంట్లో చిరుద్యోగో ఇంకోరో చిన్న కానిస్టేబుల్ బెదిరించకు ముఖ్యమంత్రి బెదిరింపులు ఆ స్థాయికి పోతే ఆయన ముఖ్యమంత్రిగా ఎట్లా గౌరవించాలా? నిన్న మాట్లాడిన మాటల్లో అందరూ గమనిస్తే 90% బెదిరింపులే ఉన్నాయి, హెచ్చరికలే ఉన్నాయి. ఏదేదో మాట్లాడుతున్నాడు. గులకరాయి అంటాడు, గొడ్డలి వేట అంటాడు, ఏదేది కోడికత్తి అంటాడు. ఆయనకాయన పేర్లు పెట్టుకున్నామండి అని. జగన్మోహన్ రెడ్డి గారిని ఫేక్ అనేది వాళ్ళ నోటు తెరిస్తేనే ఫేక్. యాక్చువల్ మనం పెట్టాలి పేరు ఆయనకు ఫేక్ అని ముందే పెట్టేసినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 ఏళ్ళు రియాలిటీలో జగన్మోహన్ రెడ్డి గారు చూపిన వాటిని తిప్పికుట్టి అదంతా ఫేక్ అనేది క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. తర్వాత ఇప్పుడు ఏడాదిన్నర అయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిదే నడుస్తుంది పాలన అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి దీనివల్లే ఇదంతా నడుస్తుంది అని ఇప్పుడు చెప్తున్నాడు. ఈయన ఇట్లున్నాడంటే ఈయన కొడుకు ఈయన కూడా లే, నువ్వు స్టేట్ ఇష్యూస్ మీద మాట్లాడతావా, పర్సనల్ ఇష్యూస్ మీద మాట్లాడతావా? పర్సనల్ తప్ప ఏ రోజన్నా స్టేట్ ఇష్యూస్ మీద వీళ్ళు మాట్లాడుతున్నారా? స్టేట్ ఇష్యూస్ మాట్లాడడం అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకోటి క్వాంటమ్ కంప్యూటింగ్, ఇట్లాంటివి క్వాంటమ్ వ్యాలీ ఏదో తీసుకొస్తాననేది, ఇంకో ఏదో బుల్లెట్ ట్రైన్ అయిపోయినట్టుంది, ఇంకోటి ఏదో వచ్చినట్టుంది, సూపర్ సోనిక్, ఇట్లాంటివి ఈ పేర్లు ఏవో వస్తుంటాయి. లేదా ప్రపంచంలో ఏ ఆవిష్కరణ జరిగినా అదంతా ఇక్కడే జరిగిపోయినట్టు ఏవి జరుగుతుంది ఒకవేళ రాష్ట్రం గురించి మాట్లాడాల్సి వస్తే. లేదు అంటే వైఎస్ఆర్సీపీ దీనికి సంబంధించిన ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద క్యారెక్టర్ అసాసినేషన్ ఎట్లా, ఈయన మించినోడు కొడుకు తయారాడు. సరే అప్పట్లో ఫస్ట్లో 14-19 మధ్య అంటే నేరుగా రావడం మంత్రి అయ్యాడు అనుకుంటే, ఈసారి శాసనసభ్యుడిగా గెలిచాడు అండ్ మంత్రి అయ్యాడు. తండ్రి వారసుడుగా కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ పగ్గాలు తీసుకున్నట్టే ఉంది. డిఫాక్టో సీఎం లాగా తనే నడుపుతున్నట్టే ఉంది. సీఎంఓలో కూడా డెసిషన్స్ ఏదైనా మళ్ళీ ఈయన దగ్గరికే పోవాలని అంటున్నారు, లోకేష్ దగ్గరికే పోవాలి, ఆయన ఆఫీసే సీఎంఓలాగా నడుస్తుంది అంటున్నారు. అది వాళ్ళ ఇంటర్నల్ అఫేర్. అతను ఇంకా 4 ఆకులు ఎక్కువ. ఇది మొన్న 2వ తేదీ ఇడుపులపాయలో విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇడుపులపాయ ఆయన రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర పోయి నివాళులు అర్పించే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చూడగానే ఆయన సహజంగా దగ్గరికి తీసుకున్నారు. ఆమె మా దగ్గరికి వచ్చారు, కలిశారు, చేసేది అయిపోతే దానిలో అసలు ఎవరికైనా ఆలోచన ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లా. ఎక్కడ దొరుకుతుందా, మూమెంట్ ఎట్లుందా అని చూడాలనే ఆలోచన రావడమే ఆశ్చర్యం. అందులో తనకు తాను కాబోయే ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని ఏలాలనుకుంటున్న వాడికి ఆ దరిద్రపు ఆలోచన ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లా. అదొకసారి యాక్చువల్ వాస్తవం చేయండి. అతను ఏదో నిన్న పెట్టినట్టు ఇది వాస్తవం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఎవరో దండం పెట్టి ఇలాగ అమ్మ దగ్గరికి వస్తారు, అమ్మ దగ్గరికి తీసుకుంటారు, తర్వాత ఇది వాస్తవం. తర్వాత మళ్ళీ వెళ్లే ముందు కూడా మళ్ళీ అతని దగ్గరికి వస్తారు మాట్లాడతారు. దాంట్లో ఒక పార్ట్ ఎక్కడితో తీసుకుని అసలు నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇందులో ఎవరికైనా చూస్తే ఎక్కడ మూమెంట్స్లో ఏదైనా దొరుకుతుందా, మనం దాన్ని ఏ రకంగా చూపొచ్చు, లేదా ఆ రకంగా మ్యానిపులేట్ చేయడానికి స్కోప్ ఎక్కడుంది అనే ఆలోచన ఎవరికైనా వస్తే అంతకంటే దరిద్రుడు ఎవరన్నా ఉంటాడా? ఇది నా ప్రశ్న. అంతకంటే తలమాసిన దరిద్రుడు, అసలు అలాంటి దిక్కుమాలిన ఆలోచనలు వచ్చేవాడు ఏమనాలి అలాంటి వాళ్ళు? ఇతనికి అదే వస్తున్నట్టు నాకు చూస్తే. అంటే ఎవరో అన్నారు అసలు వాళ్ళది ఎన్టీఆర్ హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఏదో ఉంది కదా, అక్కడ ఇప్పుడు ఏమి పొలిటికల్ ఏం లేదు కాబట్టి మొత్తం ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అక్కడి నుంచి నడుస్తున్నాయి. వాళ్ళ పని ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా బయటకు వెళ్ళినా
అక్కడ అన్ని పెట్టి ఫ్రేములు చూసుకుంటూ ఏ రకంగా ఎక్కడ ఇచ్చేయచ్చు దాని డిపార్ట్మెంట్ పని అది ఉన్నట్టుంది. సో వాటిలోంచి ఏదైనా దొరికితే ఇది ఏదో జరిగింది, ఇది కావాలని వీళ్ళని ఆర్గనైజ్ చేశారు, ఇంకోటి ఏదో చేశారు. అసలు నాకు తెలియక అడుగుతా, విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధాలకు సంబంధించినంత వరకు నీ ఆనందం ఏంది? నీ సునకానందం ఏం కావాలనుకుంటున్నావు? వాళ్ళు కొట్టుకోవాలా, కొట్లాడుకోవాలా? వాళ్ళు ఒకరినొకరు పలకరించుకోకూడదు, లేదా కొట్లాడుకొని ఏదైనా చేయాలి అని నువ్వు నీ కోరిక అదే అయితే, ఒకవేళ దాన్ని వాళ్ళు దానికి నువ్వు ఏడవడం ఏందో అర్థం కావట్లా. దానికి ఏడుస్తున్నారా? మనకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, పోనీ నీకున్న అర్హత ఏంది? లోకేష్ ఆయనకు వాళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు ఒకరో ఇద్దరు చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు అంటారు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారేమో, అది కూడా ఎవరికి తెలియదు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబము, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంటే అందరికీ తెలుసు. వాళ్ళు ఎవరో తెలియదు ఇద్దరు చెల్లెళ్ళు. ఎవరికైనా వాళ్ళ పేర్లు తెలుసా? అసలు లోకేష్కి వాళ్ళకు గుర్తుపడతాడా? లేదా వాళ్ళని ఎప్పుడైనా దగ్గరికి తీసినారా? చంద్రబాబు నాయుడు వాళ్ళ చెల్లెళ్లతో ఎన్నిసార్లు కలిసి ఉంటాడు? వాళ్ళ కుటుంబాలు కలిసి ఉంటాయా? ఏమిచ్చాడు అసలు? ఈ మధ్యనే రిచెస్ట్ చీఫ్ మినిస్టర్గా వచ్చినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లోకేష్ వాళ్ళ ఆయన భార్య ఆస్తి కాదు, చంద్రబాబు నాయుడు ఆస్తి గురించి. రిచెస్ట్ దీని కదా 930 crores 1000 crores ఎంతో అన్నారు. ఎంత ఆస్తి ఆయన ఇచ్చాడు చెల్లెళ్లకు? తమ్ముడికి ఎంత ఇచ్చాడు? తమ్ముడు ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉండి, అది కూడా ఈయన అడ్డం పడినా కూడా అప్పుడు బహుశా ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి వాళ్ళు ఇప్పించినట్టున్నారు సీటు, ఒకసారి అయినట్టున్నాడు. తర్వాత కాంగ్రెస్లో నుంచి అయినట్టున్నాడు. సో ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళినట్టున్నాడు. ఈ ఆయనకు సంబంధించినంత వరకు ఎట్లా ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే ఎంత చూసుకున్నాడు? చెల్లెళ్ళకి ఎంత ఇచ్చాడు? వాళ్ళని పిలిచి ఏ రోజన్నా ఇచ్చేసాడా? అసలు నీకెక్కడ అర్హత ఉంది? ఇప్పుడు వేరే వాళ్ళకే పాలిటిక్స్ ఈజ్ ఏ సీరియస్ వ్యవహారము, జనానికి సంబంధించిన ఇష్యూస్ డిస్కస్ చేయాలా? నీ వ్యక్తిగతమైన దీనివల్ల ప్రజలకు సంబంధించిన అంశాల మీద ప్రభావం కలిగితే క్వశ్చన్ చేయొచ్చు, కానీ అదర్వైజ్ వ్యక్తిగతం దానికి సంబంధించి సహజంగా పోరు. ఎందుకంటే ఇష్యూస్ ప్రజలకు సంబంధించిన డిస్కస్ చేయాలి కాబట్టి పోయినావు ఒప్పుకుంటాం. బట్ నీకున్న అర్హత ఏంది దానికి సంబంధించి? నువ్వెంత ఆదరంగా చూసుకున్నావు? మీ తండ్రి ఎంత ఆదరంగా, చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆదరంగా చూసుకున్నాడు? తన చెల్లెళ్ళకి ఏం చేశాడు? ఇక్కడ పొద్దున్న లేచిన వచ్చి జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం అని బ్యానర్లు కట్టేసి ఇది చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది వెతికితే ప్రతి దాంట్లో కనపడుతుంది. చెల్లెలకు తను ఉన్నది ఆ టైంలో ఏదైనా 230 కోట్ల దాకా అఫీషియల్గా ఇచ్చినవి ఉన్నాయి. ఆస్తులకు సంబంధించిన పబ్లిక్ డొమైన్ నుండి నడుస్తున్నాయి. నా పాయింట్ ఒక్కటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక రచ్చబండ మీద ఏడన్నా అరుగు మీద కూర్చొని, చెట్టు కింద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కాలక్షేపానికి చేసే ఆ స్థాయి వ్యక్తి అయితే ఎన్నైనా మాట్లాడుకుంటుండొచ్చు. ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు కదా, వాడు ఇట్లంట వీడు ఇట్లంట. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, నీ కొడుకు కావాలనుకునేవాడు నీ వారసుడుగా, ఇవే డిస్కషన్ చేసేది. ఓ పక్క ఇష్యూస్ అన్నీ అంటే పైగా ఇష్యూ లేదంటావా? వైజాగ్ స్టీలు మొత్తం డిపార్ట్మెంట్లన్నీ ప్రైవేటైజ్ అయిపోతుంటే ప్రైవేటైజేషన్ ఎక్కడుంది అంటే తాట తీస్తాను. ఎవరో నోరెత్తితే అడిగితే ప్రైవేటైజేషన్ ఎక్కడుందంటే, నువ్వు దానికి రావాల్సిన ఓరు సప్లైయే తగ్గిపోయి వాళ్ళు కాస్ట్లీ రా మెటీరియల్ ప్రిపరేషన్ కాస్ట్లీ అవుతుంది, దానివల్ల రోజు రోజుకు అది వర్కింగ్ తగ్గిపోతుంది, ప్రాఫిట్స్ నుంచి లాసెస్ లేక మీ వాళ్ళే పోతుంది అని ఒక పక్క తెలుస్తుంటే వాటికి ఆన్సర్ ఇవ్వవు. రెండో పక్క 32-33 ఇచ్చారు, అంతకుముందు కొన్ని డిపార్ట్మెంట్లు అయినాయి. ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రైవేటైజ్ అయిపోతుంటే నువ్వు ఎక్కడ ప్రైవేటైజేషన్ అయింది? ఎవడన్నా ప్రైవేటైజేషన్ అంటే మీ తాట తీస్తా అబద్ధాలు ఆడతానంటే ఎట్లా చెప్పాలి? సో చంద్రబాబు నాయుడు నెక్స్ట్ 3 ఏళ్ళు 4 ఏళ్ళు నాకేమీ డోకా లేదు, నేనేం చేసినా చెల్లుతుంది, లేదా
నేను ఏ రకంగా నా పాలనలో రాచి రంపాన పెట్టిన ఎవడు క్వశ్చన్ చేయడానికి వీలు లేదు. చేస్తే వాళ్ళను ఏ రకంగా తొక్కి నారదీస్తాను, ఇవి అంటూ ఓపెన్గా బెదిరించడం దుర్మార్గానికి పరాకాష్ట. ఆయనకు చేతనైతే వీటిని పరిష్కారం చేసే దిశగా సమస్యలు ఉన్న వాటిని, ముఖ్యంగా ఇప్పుడున్నది రైతులకు సంబంధించి దాని మీదనే ఇష్యూ, అంత బర్నింగ్ ఇష్యూ ఉంది కాబట్టి రేపు 9వ తేదీ వైఎస్ఆర్సీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రిప్రజెంటేషన్లు ఇచ్చే కార్యక్రమం, రైతులను కూడగట్టి రైతులను తీసుకొని యూరియా కష్టాలు ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తూ నిరసన వినిపిస్తూ ప్రభుత్వాలకు రిప్రజెంటేషన్లు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ ఎలా జరగగలుగుతున్నాయంటే ఇష్యూ ఉంది కాబట్టి. నువ్వు ఇష్యూ లేదు, అంతా బాగుంది, సమస్య లేదు అని చంద్రబాబు నాయుడు అన్నంత మాత్రాన లేకుండా పోలేదు. ఆ విషయం గుర్తించాలని కోరుతున్నాం. దబాయించినంత మాత్రాన ఏది నిజాలు అయిపోవు. మీరు ఫేక్ అనేది చెప్తున్నారో ఆ ఫేక్ మీరు అంటే చంద్రబాబు నాయుడు గారు, మీరు చేస్తున్నది ఫేక్, మీరు వ్యవహరిస్తున్న స్టైల్ ఫేక్. ఇక్కడ జరుగుతున్నది వాస్తవం ఏదే అంటే పాలన అనేది లేదు, అరాచకం, అడ్డగోలుగా ఒక కమిషన్ల రాజ్యం, మాఫియా రాజ్యం నడుస్తోంది. ఏ రకంగా దోచుకోవాలా, ఎక్కడి నుంచి ఇచ్చేయాలా, ప్రతి దాంట్లోంచి ఆదాయం ఎట్లా రాబట్టాలా, కమిషన్లు ఎట్లా లాక్కోవాలా, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, వాళ్ళు కార్యకర్తగా పిలుచుకునే తెలుగుదేశం కింది స్థాయి నాయకుడి నుంచి పై వరకు దీంట్లోనే బిజీగా ఉన్నారు. సెంట్రలైజ్డ్ దాంట్లో నుంచి వాటా నీకింత నాకెంత పైకెంత కమిషన్ పోతున్నాయి. 1000 కోట్లు. మన ఎవరో అంటున్నారు 2-3 ఎమ్మెల్యేలు చాలు వాళ్ళకు ఫిక్స్డ్ ఇన్కమ్ ఏర్పాటు చేసిండేది చంద్రబాబు నాయుడు, దాంతో బీహార్ ఎలక్షన్స్ కూడా చేసుకోవచ్చని. చేసిన ఆశ్చర్యపోవాల్సిన లేదు. దేన్ని వదలట్లే, అన్నిట్లో ఇచ్చేస్తున్నారు. ఎవరన్నా నోరెత్తితే నిన్న రైతులు వచ్చి కూడా అంటున్నారు, ఎవరన్నా నోరెత్తితే నిన్న రైతులు వచ్చి కూడా అంటున్నారు, ఎవరైతే దీన్ని ఫేస్ చేసినారో వాళ్ళల్లో అదేది పామరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి తెలుగుదేశం నాయకులు ఫోన్ చేసి అడుగుతున్నాడు, మీకేం ఇది ఏమైనా చేస్తే కేసులు పెడితే తట్టుకుంటారా అని. అంటే నీ రెడ్ బుక్ ఇది అనేది నువ్వు ఓపెన్గా ఒక రౌడీ కదా ఎట్లా బిహేవ్ చేస్తాడో అట్లా కేసు పెట్టి లోపలేస్తే ఏం చేస్తారు? 10 మందిని వేస్తే భయపడతారు, 20 మందిని వేస్తే 100 మందిని, 200 మంది, 1000 మంది, 1,00,000 మంది వేస్తా పోయినారు. ఎంతమందిని వేస్తావు? నీకు ఎంతమందిని బెదిరిస్తావు? ఎంతమందిని వేయగలవు? ఎంతమందిని బెదిరిస్తావు? అంతకుమించి చేయగలిగింది ఏముంది? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులది అయిపోయింది. ఇప్పుడు సామాన్యుల మీద పడి వాళ్ళను బెదిరిస్తున్నారు. నోరెత్తితే వైఎస్ఆర్సీపీ ముద్ర వేసి వాళ్ళందరినీ హెరాస్మెంట్ చేస్తామంటున్నారు. అది ఒక దీని వరకు పనిచేస్తుందేమో. ఎందుకు వచ్చిన గొడవ వీళ్లతో మితి మీరుతుంది, మితి మీరింది ఇప్పటికే. దీని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అనేది రాబోయే రోజుల్లో అతనికే తెలుస్తుంది. అండ్ 2-3 ఏళ్ళు ఆగిన తర్వాత ఎలాగో ఆ ప్రజా కోర్టులో అక్కడే తీర్పు కూడా వస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఆ మ్యూజిక్ సౌండ్ ఎట్లుంటుంది అనేది ఎవరైతే వీళ్ళ కింద వీళ్ళు చెప్పినట్టు పనిచేసే అధికారులకు కానీ, లేదా వీళ్ళ సైజు వీళ్ళ ఎండ చూసుకొని చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లేదా నాయకులు అండ చూసుకొని పనిచేస్తున్న వాళ్ళ అధికారులది కానీ లేదా కార్యకర్తలు, వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఆ పిక్చర్ ఈస్ట్మన్ కలర్లో కనపడే రోజులు వస్తాయి. ప్రజలకు సంబంధించినంత వరకు సమస్యల మీద రెస్పాండ్ కాలేకపోతే దాన్నే ఆసరా చేసుకుని మా జోబులు ఎట్లా నింపుకోవాలని వీళ్ళు ఆలోచించడం మొదలుపెట్టిన రోజే వీళ్ళ పతనం ఆ రోజే డిసైడ్ అయిపోయింది. అది సంవత్సరానికి పాలన ముగియకముందే ఆ అంకం మొదలైంది, తుది అంకం. సో రాబోయే రోజు పిక్చర్ క్లియర్గా కనపడుతుంది. అది ఆయనకు కనపడుతున్నట్టుంది, అందుకే మరీ బరి తెగిస్తున్నట్టున్నాడు రోజు రోజుకు. రాష్ట్రానికి సంబంధించి లోకేష్ ఢిల్లీ కాదు, వాళ్ళ నాయన ఢిల్లీ పర్యటన పోయిన, చంద్రబాబు నాయుడు గారి పైన ఏ రోజు రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద డిస్కస్ చేసిన ఇదైతే ఇంతవరకు లేదు. ఆయన రెండింటికే పోతున్నట్టున్నాడు. ఈ స్టేట్లో ఆయన ఉండట్లే. ఇక్కడ ఉంటే తనకేమీ ప్రజల గురించి ఆలోచించే
ఆలోచించాలనే ఆలోచన కూడా యోచన కూడా లేదు కాబట్టి తప్పించుకోవడానికి ఒకటి బయట నుంచి తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి అప్పుడప్పుడు ఢిల్లీ పోయి రావడము బయటికి పోయి రావడము చేస్తున్నాడు. ఢిల్లీ పోయిన ప్రతిసారి ఇప్పుడు 22-25 సార్లు అన్నారు, మొన్నటికి 22 సార్లు అన్నారు. మళ్ళీ ఇప్పుడు కొడుకు యాడ్ అయ్యాడు, ఇంతకుముందు తన కూడా పోయాడు. వీళ్ళ దారిన వీళ్ళు పోతున్నారు. వీళ్ళు పోవడం అంటూ చేస్తే ఏంటంటే అక్కడికి పోయి చేస్తున్నది ఏంటంటే పైరవీలు చేసుకోవడానికో ఇంకో దానికో వెళ్తున్నారు. పోలవరం దానికి వీలైనంత త్వరగా అమరావతి పేరు మీద వీలైనంత త్వరగా ఏదైనా తెచ్చుకుని దాంట్లో దండుకోవాలన్నా, పోలవరం మీద ఏదైనా తెచ్చుకుని దండుకోవాలన్నా, లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులను ఏ రకంగా హింసించి ఇచ్చేయాలా, దానికి సెంటర్ అండ్ ఎట్లా కావాలన్నా, లేదా వాళ్ళ మీద ఉన్న కేసులు ఆల్రెడీ సిట్టి ఉన్న చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసులు అన్నీ ఉన్నాయి, బెయిల్ మీద ఉన్నాడు ఆయన, వాటిలో ప్రొటెక్షన్ ఎట్లా కోరుకోవాలా, వీటికి సంబంధించి తిప్పలు పడుతున్నట్టున్నారు తప్ప రాష్ట్రం గురించి ఆలోచించి చేసే ఉద్దేశంతో పోయింటారని అయితే అనుకోవడానికి లేదు. తండ్రి అవసరమైతే తండ్రికి ముందు ఇప్పుడు కొడుకు పోతున్నాడు. అక్కడి నుంచి ఆయన పోయి రాగానే ఏదో అక్కడ విజయ విహారం చేసినట్టు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో నేను నేషనల్ దాంట్లో రాయించుకుంటాను. ఇది చూసి జనం అందరూ కూడా మళ్ళీ భ్రమలో ఉండాలని కోరుకుంటాను. అందుకే మేము క్వశ్చన్ చేస్తున్నది, యూరియాకు సంబంధించి నిజంగా లేదనుకుంటే మేము ఇప్పుడు చూపించిన విజువల్స్ కానీ లేదా ఈ రోజు జరుగుతున్నవి నాకు తెలిసి ఈ రోజు కూడా ఎక్కడికెక్కడ రోడ్లు ఎక్కినారు. ఓ మంత్రి దాని మీద బహుశా అంత వెకిలిగా అంత క్రూరమైన కామెంట్ చేస్తారనుకున్నాను. బఫేలో ఉన్నా క్యూలో ఉంటారు కదా అని అంటే అందుకంటే చెప్పులు క్యూలో పెట్టి కొంతమంది పక్కన ఉన్నారు. బఫేలో 100 మంది క్యూలో నిలబెట్టి అట్లాగే క్యూ నుంచి అట్లే వెనక్కి పంపిణీ వస్తాయైతే నేను అనుకోను. ఒకటి ఇదే బఫే సిచ్యువేషన్ వైఎస్ఆర్సీపీ హయాంలో ఎందుకు లేదు ఆలోచించాల్సింది. 19-24 మధ్య ఈ పరిస్థితి ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? రైతులు ఆలోచించాలా, వీళ్ళు ఆలోచించట్లేదు. ఎందుకంటే వీళ్ళే అది క్రియేట్ చేసిన పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి క్యూ ఇచ్చాడు, ఇష్యూ లేదు అంటే ఇష్యూ లేదనే వాళ్ళు డిస్కస్ చేస్తారు. ముందే ఎవడనంటే వాడు ఇది ద్రోహి, రాజద్రోహి, దేశద్రోహి కింద వాడిని ట్రీట్ చేస్తారు. సో వాళ్ళు లేదన్నారు, అంత సుందరంగా ఉందంటే సుందరంగా ఉంది. ఏమండి లోకల్ బాడీ ఎలక్షన్స్ జనవరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేయమని వచ్చింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇదే వచ్చింది. వీళ్ళు లుకింగ్ అది జనవరి అంటే ఇంకా ఏముంది, 5 నెలలు అయింది. కానీ మార్చి వరకు ఉన్నట్టుంది టైం నాకు తెలిసి. 3 నెలల ముందు జరపాలి, చూడాలి, అది డిస్కస్ చేస్తాను.